టడాయ్! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ గాయత్రి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ గాయత్రి. కొత్త స్పెట్స్ బాగున్నాయా? ఇప్పుడు మనకు పని లేదులేండి, పక్కన పడేద్దాం. అయన్నొద్దు, పాయింట్కి రా. 10th క్లాస్లో టాపర్స్. 10th అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఇంటర్ అని అనుకుంటారు, లేకపోతే IIIT అనుకుంటారు. ఏ కాలేజ్లో జాయిన్ అయినా ముందుగా మనం స్టడీ కోసమే జాయిన్ అవుతాం. IIITలో స్టడీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేవి స్టడీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, టీచింగ్ బాగుంటుందా, వాట్ అబౌట్ స్ట్రెస్, లాస్ట్గా నేను చెప్పేది ఏంటి. స్టడీ ప్యాటర్న్ మనకి 10th క్లాస్లో ఎలా ఉండేది, లెసన్ చెప్పిన తర్వాత ఆ లెసన్ మీద ఉన్న క్వశ్చన్స్ అనేవి మనని చదివించేవారు ఎగ్జామ్స్ కోసం. ఈవెన్ బయట ఇంటర్లో కూడా అలానే ఉంటుంది, లెసన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి చదివించడం ఉంటుంది. కానీ ఇక్కడ IIITలో అలా ఉండదు. ఇక్కడ టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళు సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ బట్టి లెక్చర్స్ చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత మనమే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోవాలి. లేదంటే ఇక్కడ IIITలో స్టూడెంట్ ఇండివిజువల్గా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ మీద స్పెషల్ కేర్ అనేది తీసుకోరు. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేస్తే ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. ఈచ్ సెమిస్టర్కి మనకి 3 మిడ్స్ ఉంటాయి, మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3. 3 మిడ్స్ అయిపోయిన తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి రాస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుంది, బయట ఇంటర్తో పోల్చుకుంటే తక్కువ సిలబస్సే ఉంటుంది. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్స్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిఫరెంటే. 4 క్యాంపసెస్కి సేమ్ సిలబస్ ఉంటుంది. సిలబస్ అయితే కష్టంగా ఏముండదు. ఇక్కడ IIITలో అంతా స్టూడెంట్ యొక్క గ్రాస్పింగ్ పవర్ బట్టి ఉంటుందన్నమాట. అంటే గ్రాస్పింగ్ పవర్ అంటే మనకి ఇక్కడ IIITలో అకాడమిక్గా చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. ఇంకా టీచర్స్ సిలబస్ అవ్వడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో సిలబస్ అలా రన్ అవుతూ ఉంటుంది, వాళ్ళతో పాటు మనం కూడా పరిగెడితేనే మనం మంచిగా స్కోర్ చేయగలం అనమాట. కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే స్కోర్స్ అనేది తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా బాగా చదివే వాళ్ళైతే టీచర్ని త్వరగా క్యాచ్ చేసుకుంటారు, కొంతమంది అయితే క్యాచ్ చేసుకోలేరు. అందరూ ఒకలా ఉంటారని చెప్పలేము కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్లాస్లో చెప్పిన లెక్చర్ అర్థం కాకపోయినా వెంటనే మనం యూట్యూబ్లో కానీ ఎక్కడైనా అదర్ ప్లాట్ఫామ్స్లో మనం లెక్చర్స్ని వినొచ్చు. ఇది ఒక స్కోప్ ఉంటుంది. పర్సనల్గా మ్యాథ్స్ అనేది నాకు అసలు నచ్చలేదు ఇక్కడ కాలేజ్లో, ఎందుకంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ సిలబస్ అనమాట. సో అది నా ఒపీనియన్. ఎందుకంటే మ్యాథ్స్ అంటే ఒక సమ్ అర్థం చేసుకొని మనమే ఓన్గా చేసుకోవాలి, ఇక్కడ అలా ఉంటుంది అనమాట. అదొక సమ్ మ్యాథమెటికల్గా థియరిటికల్గా అన్నీ కలిపి ఉంటుంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ సబ్జెక్ట్ ఓన్లీ. అండ్ మిగతా అన్నీ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఐటీ అనే ఒక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జస్ట్ లైక్ మనం చిన్నప్పుడు కంప్యూటర్ సబ్జెక్ట్ చదువుకొని ఉంటాం కదా, అలానే ఒక అడిషనల్ సబ్జెక్ట్ అనుకోండి. అండ్ నౌ వాట్ అబౌట్ టీచింగ్. టీచర్స్ పర్లేదు బాగానే చెప్తారు, మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. చెప్తారు పర్లేదు బాగానే చెప్తారు, బట్ నాట్ సో గుడ్ అనమాట. ఇక వాళ్ళనే మనం ఫాలో అయ్యామంటే ఎగ్జామ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. బట్ కానీ కొంతమంది ఉంటారు చాలా డెడికేటెడ్గా చెప్పేవాళ్ళు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్లాస్ సెక్షన్స్ బట్టి టీచర్స్ మారుతుంటారు కాబట్టి కొంతమందికి బాగా చెప్పేవాళ్ళు రావచ్చు, కొంతమంది చెప్పలేని వాళ్ళు కూడా రావచ్చు. దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ క్లాస్ సెక్షన్స్. సో మనం ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ ఇంకా మనమే చదువుకోవాలి. సో మీకు అర్థం కాకపోయినా పర్లేదు, మనకి యూట్యూబ్లో లెక్చర్స్ బోల్డ్ ఉంటాయి, అవి విన్నా చేయొచ్చు, టెక్స్ట్ బుక్స్ చదువుకోవచ్చు. ఎలా చేసినా అని మంచి స్కోర్ అయితే వస్తుందన్నమాట. అండ్ వాట్ అబౌట్ స్ట్రెస్. అండ్ స్ట్రెస్ అంటే చాలామంది జూనియర్స్ అంటూ ఉంటారు, స్ట్రెస్ అక్క మన కాలేజ్ మొత్తం స్ట్రెస్ ఉంటుంది అంటారు. బట్ వాట్ ఐ వుడ్ సే ఈస్, ముందంతా చదవకుండా ఎగ్జామ్ ముందు చదివితే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. బట్ ప్రతి IIIT స్టూడెంట్ ఖచ్చితంగా ఈ స్ట్రెస్ తీసుకుంటారు, ఎందుకంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి. అబ్బా అంటే ఏం లేదు, ఇంకా ఎగ్జామ్ ముందు నైట్ అవుట్స్ అవి ఇవి చాలా ఉంటాయిలేండి. బట్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రెస్ తీసుకోకండి, ఏదైతే అయ్యింది మీకు వచ్చింది రాయండి అంతే. అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటి, నార్మల్గా ఇక్కడ IIITలో కామన్ పేపర్ అనమాట. మా బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ ఎలా వస్తే ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే చాలా కష్టంగా వస్తుంది. ఇంకేంటంటే కష్టంగా వచ్చేసిన తర్వాత మార్క్స్ పోతాయి, ఆఫ్కోర్స్ పోతాయి. ఇంకా చాలామంది ఏంటంటే 10th క్లాస్లో అంత మార్క్స్ స్కోర్ చేసి ఇక్కడ చాలా తక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేస్తూ ఉంటారనమాట. ఇది లాస్ట్కి వాళ్ళకి కొంచెం
బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి స్టూడెంట్ ఫేస్ చేస్తాడు. బాగా చదివే వాళ్ళంటే ఓకే, వాళ్ళకైతే ఎప్పుడు వచ్చేస్తాయి కాబట్టి. కానీ అందరూ అలా చదివే వాళ్ళు ఉండరు కదా, కొంతమంది కొంచెం స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎప్పుడు టాప్ వచ్చేయాలని ఏం లేదు కదా. 10th మంచి స్కోర్ చేసి ఇక్కడ కొంచెం తక్కువ మార్క్స్ వస్తే కొంచెం బాధపడుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక పెద్ద ఓవర్ థింకర్ని అనమాట. నేనే ఫేస్ చేశాను కాబట్టి, అలాంటి మార్క్స్ కోసం అని కాదు. సో ఇదండి జూనియర్స్, నేను ఇద్దామనుకున్న షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. మీకు ఇంకా IIIT గురించి ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.